రైట్. ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో టీడీపీ నాయకులు గురునాథం గారు. గురునాథం గారు నమస్కారం అండి. నమస్కారం. వైసీపీ నాయకులు అంటున్నారు అంటే ఈరోజు లోక్సభలో బిల్లు పాస్ అయింది, చట్టబద్ధత వచ్చి ఏకైక రాజధాని శాశ్వత రాజధాని అమరావతి అని అందరూ సంతోషంలో హర్ష వ్యతిరేకాలు వ్యక్తమవుతూ ఉంటే, ఇటువైపు వైసీపీ మాత్రం చంద్రబాబుకు అమరావతి అనేది ఏటీఎంగా మారింది, అసలు చట్టబద్ధత చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎవరిని మాయ చేయడానికి ఈ చట్టబద్ధత అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. ఓకే మేడం, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. చట్టబద్ధత చట్టం ఈ రోజున అమరావతిని ప్రత్యేకంగా చట్టభద్రత కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆహ్లాదంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. సరే, అది సెకండరీ, దాని మీద నేను వస్తాను. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, మద్రాసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, అప్పుడు పొట్టి శ్రీరాములు గారు 53లో 56 రోజులు ఆమరణ దీక్ష చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలని విడగొట్టాలనేటువంటి దాని మీద ఆ రోజు ప్రకాశం పంతులు గారు అక్కడ ఆయన చనిపోయినా కూడా పెద్ద మూమెంట్ రాకపోతే, చెవుల్లోంచి మలాలు గిలాలు వస్తే, అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంతో జనంలో అట్టుడిగిపోతే అక్కడ ఉన్నటువంటి మద్రాసు గవర్నమెంట్ కర్నూలు రాజధానిగా 53లో చేయటం, గుంటూరులో కోర్టులు పెట్టడం, అక్కడి నుంచి తంతే మరి కర్నూలులో పడ్డాం. ఆ తర్వాత 56లో మనం హైదరాబాదు తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలకి హెడ్ క్వార్టర్గా హైదరాబాద్ పెట్టుకుందామని చెప్పి కర్నూలు నుంచి తంతే వెళ్ళి హైదరాబాద్లో పడ్డాం, గుంటూరు నుంచి కూడా. అక్కడి నుంచి వాళ్ళు దాదాపుగా రమారమి మొన్నటిదాకా 2013 దాకా ఉద్యమాలు చేసి, మనం అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి, రెండు కళ్ళు మనం తెలుగు వాళ్ళం ఎప్పుడు విడిపోములే, హైదరాబాద్ని సెంటర్ చేసుకుందామని దాని మీద అందరూ ఫోకస్ పెట్టి చేయటం వల్ల అన్ని పార్టీలు గణనీయంగా పెరిగినటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. కానీ కట్టుబట్టలతో 2013లో బైఫికేషన్ జరిగిన తర్వాత మరి మొండెం తలలేనటువంటి మొండెంగా మనం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు కట్టుబట్టలతో మరి ఆంధ్రప్రదేశ్కు పంపించిన నేపథ్యంలో మరి అమరావతి ప్రాంతంలో మరి ఏదైనా సరే మరి రామోజీరావు గారు కానీ, చాలామంది మేధావులు కానీ, శ్రీకృష్ణ కమిటీ కానీ, అదేవిధంగా బోస్టన్ కమిటీ కానీ, వాళ్ళు వైఎస్ఆర్ వేసుకున్నటువంటి జిఎన్ రావు కమిటీలు కానీ, ఈ కమిటీలన్నీ కూడా ఒక పెట్టుకోవచ్చు అమరావతిలో అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మధ్యలో తొండి ఆట మొండి ఆట ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు పెట్టుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు, చెయ్యొచ్చు అనే మాటలు జనాలందరికీ కూడా తెలుసు. ఆ నేపథ్యంలో 2000 వచ్చిన తర్వాత 15లో మరి ఏం చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓట్లు వేశారు 2014లో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓట్లు వేయలేదు, ఎందుకనంటే ఇతను జూనియరు, అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని నిర్మిస్తాడు, కొత్త రాష్ట్రాన్ని, కాబట్టి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కట్టినట్టుగా నయా రాజధాని అట్లా కడతాడు, ఇతనికి అనుభవం ఉందని చెప్పి ఓట్లు వేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మాటలిని 29 గ్రామాల్లో పెడితే రివర్ ఫ్రంట్లో బాగుంటది, మనకి అన్ని విధాలు కూడా అమరావతిలో. ఇందాక నేను పార్లమెంట్లో చూశాను ఆ సంస్కృతి సాంప్రదాయాలు, ఆ విధానం, ఆ యొక్క అమరావతికి ఉన్నటువంటి ప్రశస్తత, అక్కడ దేవతలు తిరిగారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆజరామరణం అనేటువంటి అంశాన్ని నాకు ఎంటుకలు రెక్కపొడుచుకున్నాయి ఆ చరిత్ర విన్న తర్వాత. ఆ విధంగా ఆ నేపథ్యంలో అమరావతిని రాజధాని చేయాలని అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని 29 గ్రామాల్లో ఉన్నవాళ్ళు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక 6 నెలల్లోనే ల్యాండ్ పూలింగ్కి, అది సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్గా, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్, అదేవిధంగా ఏదైతే ఈజ్ డూయింగ్ బిజినెస్, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నీ చేసుకొని సెల్ఫ్ సస్టైనబిలిటీ దాన్నే పెంచుకుంటూ తను తాన్నే పోషించుకుంటూ ఇతరులను కూడా పోషించే స్థాయికి ఎదిగి సంపదను సృష్టించే విధంగా తయారు చేయడం కోసం ఒక వినూతనమైనటువంటి అద్భుతమైనటువంటి విధానంతో మోడీ గారిని తీసుకొచ్చి మరి అక్కడ శంకుస్థాపన చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజుకి 56,000 కోట్ల రూపాయలు దాని మీద అనేక అప్పులు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, గ్రాంట్ రూపంలో కానీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్సే అక్కడ వాటినే మనం తనఖాగా పెట్టి వాటి నుంచే మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ తీసుకొచ్చి దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ గవర్నమెంట్ సొమ్ము పెట్టకుండా దాన్ని ఈ రోజున తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సైతాన్ సైన్యం 3 రాజధానులని చెప్పి 2019 నుంచి 24 దాకా ఆడినటువంటి ఆట అక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అడవిగా తయారు చేసి వీళ్ళ యొక్క అడ్డాగా పెట్టుకొని అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు పెట్టుకొని దారుణంగా అక్కడ మహిళల్ని
హింసించి వాళ్ళ మీద వేల కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి పరదాలు కట్టుకొని వెలగపూడికి వెళ్ళి పోలీసులను పెట్టుకొని 3 రాజధానులను కృత్రిమ ఉద్యమాన్ని తయారు చేసి పెట్టుబడిదారి ఉద్యమాన్ని తయారు చేయటం వల్ల అబ్బా ఇది చాలా ప్రస్తుతం 3 బాధాకరమైనటువంటి అంశం రాష్ట్రంలో రాజధానుల అని చెప్పి 3 రాజధానుల అంశం కూడా పక్కకి పోయింది. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనేటువంటిది కొత్త రాగం అందుకున్నారు. కమింగ్ టు ది పాయింట్ వస్తున్నాను, వినండి కొంచెం వినండి. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకొని జనాలు భ్రమింపజేశాడు. శాసనసభలో చట్టం చేస్తున్నానని చెప్పి చట్టం చేయటం కోసం పెడితే శాసనసభలో బిల్లు పాస్ అయితే శాసన మండలిలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే అక్కడ మెజారిటీ వైఎస్ఆర్ పార్టీ లేదు కాబట్టి తెలిసినప్పటికి కూడా అతను మెడ మీద కత్తి పెట్టి షరీఫ్ గారిని బలవంతంగా ఒప్పించడం కోసం చేసినటువంటి ప్రయత్నం చల్లా చెదురైపోయింది. ఆ రోజున సెలెక్ట్ కమిటీకి పంపించి షరీఫ్ గారు గ్రేట్ మ్యాన్, ఈ రోజున అమరావతి చట్టం అయిందని అంటే షరీఫ్ గారు వల్ల, బికాజ్ ఆఫ్ షరీఫ్ గారు. ఆ రోజున డెమోక్రసీ, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీని కాపాడాడు. ఆ రోజున వాళ్ళు గవర్నర్కు పంపించి షరీఫ్ గారు సంతకం లేకుండా అది తిరిగి వచ్చి కోర్టులకు వెళ్ళిన తర్వాత ఆపేయటం వల్ల ఈ రోజున ఇవన్నీ కూడా జరిగిన క్రమంలో మనకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 3 రాజధానులు ఉద్యమం చేయించి ఒక రాజధాని ఉద్యమం వల్ల తెలుగుదేశం పార్టీ గెలవటం, ఒక రాజధాని ఉద్యమం కావాలా, ఒక రాజధాని అమరావతి కావాలని జనమందరూ వేణోళ్ళ చెప్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ ఎందుకు చట్టం చేయాల్సి వచ్చిందని అంటే ఇట్లా రేపు ఇంకోళ్ళు వస్తారు, AYBXZYలు, వీళ్ళందరూ వచ్చి 4 రాజధానులు కావాలంట, 5 రాజధానులు కావాలంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికే నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది రాజధాని పెట్టేటువంటి విషయంలో. అంటే రేపు ఎవరు వచ్చినా కూడా దీన్ని కదిలిస్తూ ఉంటే, డిస్టర్బ్ అవుతూ ఉంటే, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి రాజధాని చేస్తూ ఉంటే, ఇప్పుడు ఎవరో వచ్చి ఇది మాది అని చెప్పి మేము ఓన్ చేసుకునే పరిస్థితికి రాకుండా ఉండటం కోసం మేధావులందరూ కలిసి ఇంకొకటి ఏంటంటే మనకి ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకి హైదరాబాద్ ఒక 10 ఏళ్ళు మీరు అక్కడ పెట్టుకోండి, హైదరాబాద్ ఉంటుంది, అటు ఇటు పంపకాలు ఉన్నాయి, బచావత్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఈ తీర్పులు ఉన్నాయి, మీకు రావాల్సినటువంటి ఆస్తులు భాగాలు ఉన్నాయి, మీకు ఉమ్మడి కనుక అక్కడ మీకు ఆ అధికారం ఉంటే అప్పుడు మీకు ఇవన్నీ కూడా తీరతాయి అని చెప్పి ఒక చట్టాన్ని చేయటం ద్వారా 2024 జూన్ 2వ తారీఖు దాకా కూడా అక్కడ హైదరాబాద్ మనకు ఉండటం వల్ల దీన్ని చట్టం చేయలాగినటువంటి పరిస్థితి. అసలైన చట్టం చేయాలన్నా కూడా ఇందాక వారు చెప్పినట్టుగా దీన్ని ఒక హోమ్ అఫైర్స్ కి రాస్తే హోమ్ అఫైర్స్ దాని మీద అక్కడ గెజిట్ లో పెట్టాలని అంటే కాదు, స్టేట్ గవర్నమెంట్ కి అధికారాలు ఉన్నాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ మీరు ఒక తీర్మానం చేసి పంపిస్తే మేము తప్పకుండా ఇక్కడ చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇందాక మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటా ఉన్నారు, ఇది పార్లమెంట్ లో జరిగినా కూడా చట్టం చెల్లదు, ఇది అభూత కల్పన చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి దారుణంగా మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే అసలు అది మాట్లాడేటువంటి వ్యక్తి మచిలీపట్నం నుంచి ఇక్కడ విజయవాడలో పెట్టాలంటాడు, అది అంటాడు, కోర్టులో అవుతున్నాయి అంటాడు. అసలు అతను చెప్పు దొబ్బింది పక్కన పెడదాం, అతను అంశం అసలు దారుణంగా మాట్లాడుతున్నాడు, అతని సంబంధం లేదు, జనమందరూ కూడా చీ కొడుతున్నారు. ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ తీర్మానం వేరు, చట్టం వేరు. తీర్మానం అనేది తెలియకుండా, చట్టం అనేది తెలియకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. శాసన మండలి ఎందుకు చర్చ పెట్టలేదని. తీర్మానం అనేది కేవలం 3 వాక్యాలతో పెట్టేసి పంపిస్తారు. ఏమండి, మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్ మేరకు మాకు సమ్మతమే, ఇది మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శాశ్వత రాజధాని అమరావతి, దీన్ని మీరు ఆమోదించండి అని అక్కడ స్పీకర్ కి, అక్కడ రాజ్యసభ చైర్పర్సన్ కి, అదే విధంగా హోమ్ అఫైర్స్ కి ఇక్కడి నుంచి తీర్మానం చేసి పంపించారు. ఆ అయిపోయినటువంటి నేపథ్యంలో కేబినెట్ లో పెట్టి ఇవాళ దాని మీద బ్రహ్మాండమైనటువంటి చర్చ జరిపి రేపు రాజ్యసభలోకి పంపించి దాన్ని పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్లు గెజిట్ అవుతుంది. అయిన తర్వాత ఇది ఎందుకు రేపు వీళ్ళు ఏమంటున్నారంటే డొల్లతనం ఉంది ఈ చట్టంలో అంటున్నారు. ఇక్కడ డొల్లతనం లేదు, స్పష్టంగా వెరీ క్లియర్. రేపు ఏదన్నా కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ వచ్చి దాని మీద అమెండ్మెంట్ చేసి ఏదన్నా చట్టాన్ని మారిస్తే తప్పించి ఢిల్లీలో ఇక్కడ మటుకి ఇక ఛాన్సే లేదు, ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ మార్చడానికే లేదు.